హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా చిక్కుడు గింజలు కర్రీ చేస్తున్నాను అండి. ఈ చిక్కుడు గింజలు అయితే నేను పావు కేజీ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను బాబు సో కర్రీ అయితే కొంచెమే చేస్తున్నాను అనమాట. ఈ వీటిని అయితే ఒలుచుకొని చిక్కుడు గింజలు అయితే ఒలుచుకొని ఇలా క్లీన్ చేసేది అయితే పక్కన పెట్టేసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి అయితే కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకుని ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుందామండి. ఇవైతే లైట్గా యెల్లోయిష్‌గా అయితే రావాలనమాట. ఇదిగో ఇలా రావాలండి. ఇంకా కొంచెం ఉడకాలనమాట ఇవైతే. ఈలోపు అవి ఉడుకుతా ఉంటాయండి. నేనైతే ఈలోపు టమాటా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా అయితే 3 టమాటాలు, 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి అండ్ పోపు పెట్టుకోడానికైతే కరివేపాకు క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అలాగే ఇంకో ప్యాన్ తీసుకొని ఇలా అయితే బాండీలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈలోపు కర్రీ కూడా అవుతా ఉంటుంది కదండి. చిక్కుడు గింజలు ఉడుకుతాయి ఒక పక్క, ఒక పక్క కర్రీ అయితే అవుతూ ఉంటుంది. ఇలా అయితే హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకుంటున్నాను అండి. నేనైతే ఆయిల్ కొంచెం వేస్తాను అనమాట. ఇది కొంచెం వేడవగానే అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి లైట్గా వేగనిచ్చిన తర్వాత. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలన్నమాట. కొంచెం అవి ఆనియన్ పచ్చిమిర్చి అనేది కొంచెం రెడ్డిష్గా అయితే రావాలన్నమాట. అప్పుడే టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఇలా అయితే రెడ్డిష్గా అయితే ఈ లోపు నేనైతే వెల్లుల్లి కొట్టేసుకుంటాను అనమాట. కచ్చాపచ్చగా దంచుకోవాలి. అవైతే దంచి లైట్గా ఇవి కూడా తాలింపులో అయితే వేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కదండి. ఇదైతే యాడ్ చేసుకొని ఇవి కొంచెం వాటితో పాటు వేగించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత అయితే ఇలా అయితే రెడిష్గా అయితే రావాలి అవి కూడా. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అండ్ అలాగే తాలింపులు అయితే వేసేసుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఇలా అయితే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా వేగాలన్నమాట. అవి మొత్తం కలిపి రెడీష్ కావాలి. అండ్ అలాగే టమాటా అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే 3 తీసుకున్నానండి టమాటాలు. సో ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట మొత్తం. ఇలా కలుపుకుంటే అవి బాగా వేగుతాయి అన్నమాట. చూసారా ఎలా వాటర్ అనేది ఇంకుతున్నాయో. టమాటాలో ఉంటాయి కదండి వాటర్, ఆ వాటర్ అనేది ఇంకుతున్నాయి అన్నమాట. ఇలా ఇంకిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట. త్వరగా ఉడుకుతాయి అండ్ అలాగే కర్రీ అనేది త్వరగా అవుతుంది. సో ముందుగానే పసుపు అయితే వేయకూడదండి. సాల్ట్ అయితే వేసుకుంటే త్వరగా అవుతుంది కర్రీ. అండ్ అలాగే తర్వాత కొంచెం ఇలా అయితే ఉడికిన తర్వాత కొంచెం ఫ్లేవర్కి తగ్గట్టుగా పసుపు అయితే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారా వాటర్ అనేది ఇంకిపోయినాయి. సో కొంచెం టమాటాలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఉడకడానికి నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం పోసుకోండి. వాటర్ పోసా అని చెప్పేసి ఎక్కువ పోసేసుకోకూడదు. ఈ లోపు అయితే కర్రీ అయ్యే లోపల అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. నేను బాబాయ్ కాబట్టి 1 కప్ అయితే సరిపోతుంది. సో ఇలా రైస్ అనేది కడిగేసి క్లీన్గా పెట్టేసుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. నాకు చిన్న బాబు ఉన్నారు కదండి. సో పని అనేది త్వరగా అవ్వదు. సో రైస్ కుక్కర్ అనేది వాడుతున్నాను. వాడకూడదు కానీ తప్పక వాడుతున్నాను అనమాట. ఈలోపు కర్రీ ఉడికిపోయిందండి కొంచెం. ఈ ఉడికిన దాన్ని అయితే ఇలా కలుపుకుంటూ ఉంటే అంటే మాడకుండా ఉండాలంటే కలపాలి కదండి. సో వాటర్ అనేది ఇంకిపోయినాయి కదా, కలుపుకుంటూ ఉండాలి. వీటిలో అయితే చూసారా చిక్కుడు గింజలు అయితే ఉడికిపోయినాయి, మెత్తగా అయితే ఇలా అయితే అయిపోయినాయి. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి. ఉడికిపోయిన తర్వాత సగం నేనే తినేస్తాను అనమాట కర్రీలో వేయకుండా. సో ఈరోజు అయితే తినలేదులేండి, కర్రీ సరిపోదని చెప్పేసి కర్రీలో అయితే యాడ్ చేసేసాను. కొంచెం ఇవి కూడా ఆయిల్లో అనేది ఫ్రై అవ్వాలి కదా, సో టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఆయిల్లో ఫ్రై అయితే. అలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై అయినిస్తే అయితే కర్రీలో అయితే కలిసిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ దీనికి యాడ్ అవుతాయి అన్నమాట. చిక్కుడు గింజలకైతే సాల్ట్ అనేది మొత్తం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మొత్తం యాడ్ అవుతాయి అన్నమాట చిక్కుడు గింజలకి. ఇలా అయితే యెల్లోయిష్‌గా అయితే తయారైపోయిందనమాట. అండ్ అలాగే రుచికి సరిపడా కారం అనేది వేస్తున్నానండి. నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను అండి. బాబుకి మంటగా ఉండకూడదు అండి, తినడానికి అవ్వాలి కదండి, ఎందుకంటే చిన్న బాబు కదా. సో మంట లేకుండా ఉండడానికైతే ఇలా చేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం ఫ్లేవర్ రావడానికైతే టేస్టీగా అయితే ఇలా మసాలా పొడి అయితే యాడ్ చేశాను అనమాట. అది గరం మసాలా అండి. ఇంట్లో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. సబ్స్క్రైబ్